నేను ఎప్పుడు వదిలి వెళ్ళాలనుకోలేదు రామ్. మన ఇద్దరికి సెట్ అవుతుంది. నా డ్రీమ్స్ వేరే ఉన్నాయి. మన ఇద్దరికి సెట్ అవ్వదు. ప్రియా, కళల కోసం మనసు దూరం అవ్వాలా? కళల కోసం మనసు మార్చుకోలేమా? నువ్వే నా ప్రాణం. నువ్వు లేని లోకం నాకు వద్దు. నువ్వు నన్ను ఎంతగా లవ్ చేసావో నాకు తెలుసు, కానీ ఆ ప్రేమ ఒక్కటే సరిపోదు. మన ప్రేమ కోసం నన్ను నేను కోల్పోలేను. అది తప్ప ప్రియా? నువ్వు నా శ్వాసవు ప్రియా. నువ్వు లేకపోతే నేను శవంలో బతుకుతాను. ప్రియా, నీ నుంచి నన్ను నేను కాపాడుకోవాలి రామ్. ఒక్కసారి విడిపోతే మనసులో అయినా జ్ఞాపకాల్లోనైనా ఎప్పుడు కలిసి ఉంటాం రామ్. ఈ దారిలో నడవడం మన ఇద్దరికి కష్టం రామ్. అయితే వెళ్ళిపో ప్రియా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రియా. ప్రియా, నీ వెనక ఒక మనసు ప్రతి క్షణం నీ కోసమే ఎదురు చూస్తూనే ఉంటుంది ప్రియా. ప్రియా, అసలు బ్రేకప్ ఎందుకు చెప్పింది తను? అసలు ఇప్పుడు ఏం జరిగింది? డ్యూటీ టైం అవుతుంది, ఇంకా పడుకొని లేగలేదైతే. రేయ్ రేయ్ రేయ్, డ్యూటీ టైం అవుతుంది, ఇంకెంతసేపు పడుకుంటారా? వెళ్ళొస్తామయ్యా. ఏ ఆగరా. ఒరే, నువ్వు చదువుకి నువ్వు చేసిన జాబ్కి ఏమైనా సంబంధం ఉంది? ఇప్పుడు ఏమైంది మాయా అలాగంటున్నావు? నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆమె ఉందరా. నువ్వు ఎలాంటి జాబ్ చేస్తే రేపు పొద్దున్న నీకు పిల్లల్ని ఎవరిస్తారు చెప్పు? ఇప్పుడు నా పెళ్లికి అంత తొందర ఏంటి మాయా? తొందర మీ అమ్మ చనిపోతే నిన్ను నా చేతిలో పెట్టి చనిపోయింది. నిన్ను పెళ్లి చేసే బాధ్యత నాదే కదా. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు అంత తొందర? ఇప్పుడు నాకు అంత వయసు ఏమైపోయింది. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం కూడా నాకెంతో ఇష్టమైంది కాదు, కానీ మీకేదో సాయంగా ఉండాలి కదా అని నాకు నచ్చకపోయినా ఆ ఉద్యోగం చేస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు ఈ జాబ్? ప్రతి మనిషి ఏదో ఒక రోజు మారుతాడు మాయా. నేను కూడా ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నాను. నేను మారుతాను. సరే అయితే నీ ఇష్టం. ఎంతసేపుగా దూకి చావు, టైం అవుతుంది. హే, దూకుతానా దూకునా నీకెందుకు? ఇది నా లైఫ్. నేను ఉంటానా చచ్చిపోతానా నీకెందుకు? నువ్వు దూకేస్తావని కాదు, నువ్వు దూకిన తర్వాత లోన చేపలు ఉంటాయి కదా, వాటికి ఏమవుద్దని నాకు బాధ. ఇంత మనిషిని చచ్చిపోతానని బాధ లేదా? చేపల కోసం బాధపడుతున్నావా? ఏంటో చచ్చిపోయినంత బాధ నీకేటొచ్చిందో. అసలు నా లైఫ్ లో ఏం జరిగిందంటే, ఆగు, ఫ్లాష్ బ్యాగే కదా, ఆపే. అలా పైకి చూడు. అదే అండి జరిగింది. ఆ పెద్ద చెరువులో ఎంత చెత్త ఉందో నీ కథలో కూడా అంతే చెత్త ఉంది. ఇంత స్టోరీ చెప్తే అర్థం చేసుకుంది ఇంతేనా? నేను చచ్చిపోతాను. ఏ ఆగమ్మా. ఏంటి ఏమైంది? సరే సరే, నా త్వర నీకు కొంచెం మోటివేషన్ తెరిపిస్తుందా? అలాగే మీకు మోటివేషన్ ఇచ్చే ముందు ఒకసారి మీ పేరు చెప్తారా? నా పేరు ప్రియా అండి. నా పేరు రామేండి. థెరపీ అన్నారు, మరి మీ పేరు ఎందుకు చెప్తున్నారు? థెరపీ పేరు కూడా రామేనండి. రూల్ నెంబర్ 1, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అంటే ఏమీ చేయలేవు. ఏది నీ వల్ల కాదు. నువ్వు ఉన్నావంటే మీ అన్నయ్యకి, మీ తమ్ముడికి, మీ చెల్లికి, మీ పక్కింటి వాడికి, నీ స్నేహ. రూల్ నెంబర్ 2, Assistencia da Xavi, més cap a dreta per a Messi, 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 immens Messi, encara 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 ఇదమ్మా కదా. ఏమైనా మోటివేట్ అయ్యావా? ఏం అవ్వలేదా? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మోటివేషన్ నెంబర్ 3, మోటివేట్ అయ్యావా? మోటివేషన్ నెంబర్ 4,
అయ్యావా? నన్ను మోటివేట్ చేసినందుకు థ్యాంక్స్. నేను అనవసరంగా మోటివేట్ చేసి ఫ్రెండ్స్, సరే నా మొబైల్ మిస్ అయింది, ఒకసారి నీ మొబైల్ ఇవ్వ. అరే అయ్యో, నా జోబులోనే ఉంది. చాలా థ్యాంక్స్. నెంబర్ సేవ్ చేసుకుంటాను మీరు. ఏంటే కళ్ళల్లో మెరుపు, బుగ్గల్లో ఎరుపు, పెదవుల్లో నవ్వు, ఏంటి మ్యాటర్? అలాంటిదేం లేదే. ఆహా, ఎవరైనా లవ్ చేస్తున్నావా? నీకెలా తెలిసిపోయింది? మన ఇంట్లో బాత్రూమ్ లైట్ వెలిగినంతలా వెళ్ళిపోతుంది నీ ఫేస్, ఆ మాత్రం తెలియదా ఏంటి? ఛీ, అదేం పోలికే. ఆహా, సిగ్గే. ఇంతకీ నేమ్ చెప్పలేదు. రామ్. ఏంట్రా గాలి ఏమైనా సోకింది అలా నవ్వుతున్నావు? అంటే అది గాలే గాని పిల్లగాలి మాయా. ఏంట్రా నువ్వు చెప్పింది నిజమా? నిజమే మాయా. మాయా, నువ్వు ఇంకా వంట చేసి గిన్నెలు కడిగే రోజులు పోయే మాయా. ఇప్పుడు నుంచి నువ్వు కొడుగుతావా? అలా కాదు మాయా, నీకు అర్థం కాలేదా? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని మన ఇంటికి నేను తీసుకురాబోతాను మాయా. ఏమైంది మాయా, ఒకసారి అలా డల్ అయిపోయావు? నువ్వు లవ్ చేస్తున్నావు అన్న విషయం చెప్పగానే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను రా. కానీ నా లవ్లా అవ్వకూడదని. అన్ని లవ్లు అలా ఎందుకుంటే మాయా, ఆ అమ్మాయి చాలా మంచిది. నేను లవ్ చేసిన అమ్మాయి కూడా చాలా మంచిదే రా. కానీ తర్వాతే మారిపోయింది. ఈ రోజులో అంత సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిలు ఎవరు లేరురా. అయితే డబ్బు కోసం, లేదంటే ఎంజాయ్మెంట్ కోసం. లేదు మాయా, నాకైతే ఆ అమ్మాయిని చూస్తే అలా కనిపించలేదు. లే, చేస్తున్నావు కదా చెయ్యి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు జాగ్రత్త. రేపు ఒకసారి కలుద్దామా? ఏంటి నెంబర్ ఇచ్చి ఒక్కరోజు కూడా అవ్వలేదు, అప్పుడే నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా? అలా ఏం లేదు. మరి ఎందుకైతే కాల్ చేసి రమ్మన్నా? ఏం లేదు, నేను చూడాలనిపించింది. ఒక్క రోజులోనే ఇంత మార్పు అంటే ఇంట్లో బోర్ కొడుతుంది, సో అందుకే మెసేజ్ చేశాను. అంటే నీకు బోర్ కొడితేనే నేను గుర్తొస్తానా? నాకే బోర్ కొడితే నీకే ఎందుకు మెసేజ్ చేశాను అనేది నువ్వే ఆలోచించుకో. సరే అయితే చెప్పైతే ఎక్కడికి వెళ్దాం? ఇలా ఎంత దూరం నడుస్తాం? బైక్ ఏం లేదా? బండి ఉంది కదా, ఇంకెందుకు పద. ఏంటి స్కూటీయా? బైక్ లేదా? నేను మరీ అంత రిచ్ కాదు, ఏదో బతుకుతున్నాను అంతే. సరే పద. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎగ్జిబిషన్ తీసుకెళ్తాం అనుకున్నానే. మన బడ్జెట్కి ఇదే సరిపోతులే. సర్లే పద వెళ్దాం. ఇవి నచ్చితే నచ్చినట్టు విచ్చలవిడిగా కొనేసుకో. అలాగే. ఆ డ్రెస్ బాగుంది కదా? బాగుంది. మరి నా కోసం తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. అంటే అది నీకు అంత బాగోదేమో. అదేంటి ఇప్పుడే బాగుందన్నావు కదా? నీకు సెట్ అవ్వదు అది. సర్లే పద. వీటిలో నాకు ఏది బాగుంటుంది? నీకు ఇందులో ఏదైనా బాగానే ఉంటుంది. ఏం తీసుకోవాలి మరి? ఇవన్నీ చూస్తుంటే నీకోసమే తయారు చేసినట్టుంది. చూసావా ఇవి? నచ్చితే తీసుకో. నచ్చలేదు. ఏం కొనలేదని ఫీల్ అవుతున్నావా? అలా ఏం లేదు, నీతో హ్యాపీగా ఉందామని వచ్చాను. కానీ నేను నీకు ఏ హ్యాపీనెస్ ఇవ్వలేకపోతున్నాను కదా. అలా ఏం లేదు. సరే అయితే నీకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. సరే. ఓకే పద.
అయ్యో అనవసరంగా ఐస్ క్రీమ్ అని నోరు జారిపోయినాయి. ఇప్పుడు నా దగ్గర చూస్తే డబ్బులు లేవు. ఇప్పుడు ఎలాగా? ఏదో ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. చేర్స్. ఏం చేస్తున్నావు? అమౌంట్ పే చేశాను. నువ్వెందుకు? నేను చేస్తానని చెప్తాను కదా. నీ దగ్గర అమౌంట్ లేదని నాకు తెలుసా. 20 రూపాయలు ఐస్ క్రీమ్ కొనలేను. నాలాంటి వాడితో లవ్ ఎలా చేస్తాను? ఐ లవ్ యూ. నువ్వు విన్నది నిజమే. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు కూడా నాకు భయం లేదు, కానీ నేను నిన్ను పోషించగలవు లేదా నాకు అర్థం కావట్లేదు. నువ్వు నన్ను పోషించాల్సిన అవసరం లేదు, నేనే నేను పోషిస్తాను. నన్ను హ్యాపీగా చూసుకుంటే చాలు. నిజమేనా? దేవుడు ఉన్నాడు, ఏ తండ్రి ఉన్నాడు, అల్లా ఉన్నాడు. అరే ఏమైందిరా ఇప్పుడు? ఐ లవ్ యూ కదా చెప్పాను, ఏదో పెళ్లి చేసుకున్నట్టు. నువ్వు లవ్ యూ చెప్పినా నాకు పెళ్లి చేసుకున్నంత ఆనందంగా ఉంది. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా చూసుకుంటావా? ఇలా కాదు, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావు, తర్వాత ఇంతకు మించి డబుల్ హ్యాపీనెస్ నేను నీకు చూపిస్తాను. ఐ ట్రస్ట్ యూ. ఇంకా ఈ చైన్ అయితే జీవితంతో వదలకూడదని అనుకున్నా. ఇలా మా మాయ చూస్తే ఎంత బాగున్నావు, చూసి మురిసిపోదును. హలో, చెప్పురా. ఏంటి ఈ టైంలో? ఏంటి మరి 4కా? నా వల్ల కాదు. సర్లే వస్తాలే. వీడు ఖచ్చితంగా నా కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నాడు. ఏంటి సర్ప్రైజ్ అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చాడు? ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? మనం ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఇలాంటి అందాలను అయితే మనం ఎప్పుడు చూడలేం కదా. చాలా బాగుంది కదా. ఇలాంటి నేచర్స్ నీకు 100 చూపిస్తాను. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు ఈ వ్యూ పాయింట్ చూపిద్దామని తీసుకొచ్చాను. హే పిచ్చే వెర్రా, డైలీ 10 గంటలు లేస్తాను, 5 గంటలు లేపి తీసుకొచ్చావు ఈ తొక్కలో వ్యూ చూపించడానికి. ఇప్పుడు ఎందుకు కోపడుతున్నావు? హే ఇలాంటి చెత్త పనులు చేస్తే కోపం రాదా మరి? నేను హ్యాపీనెస్ గా చూడడానికే కదరా నీకు ఇక్కడ తీసుకొచ్చింది. నేను హ్యాపీగా ఉండాలంటే ఏ గిఫ్ట్స్ గోల్డ్ ఇస్తే నేను హ్యాపీగా ఉంటాను, అంతేకాని ఇలాంటి తొక్కలో ప్లేసెస్ తీసుకొస్తే నేను హ్యాపీగా ఉండను. అమ్మా నీకో దన్నం, ఈసారి ఈ చెత్త ప్లేస్ కాదు ఇంకే ప్లేస్ కూడా నేను తీసుకెళ్ళను. జ్యూస్ తాగదమ్మా. జ్యూసా? జ్యూస్ ఎలాగుందో తెలుసా? ఎలా ఉంది? నీలాగే తీయగా ఉంది. డబ్బులుండవు కానీ ఇలాంటి కుళ్ళి జోకులకి ఏం తక్కువ లేదు. డబ్బులున్నాయా నేనే ఇవ్వాలా? ఎందుకు అన్నిసార్లు అన్నావు? తెలుసు కదా ఒకసారికి లేదు. ఎందుకంత కోపంగా తోస్తున్నావు? నాకు నెలకి 10,000 వస్తుంది. అప్పుడు నాకు జీతం వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు ఎంత ఖర్చు పెడతావు? దానికి డబ్బులు నేను ఖర్చు పెడతాను. నిజంగా వీళ్ళు లవ్ చేసి తప్పు చేశానా? ఇలాంటి వాడిని ఎలా లవ్ చేసినా ఇంకా. ఏ ప్రియా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. రామనారాయణ టెంపుల్కి రా. సరే. టెంపుల్కి ఎందుకు రమ్మను అర్జెంటుగా? ఏంటి నీకు ఎప్పుడు టీ బిస్కెట్ చిప్సేనా? ఏదో ఒక రోజు నన్ను లగ్జరీ ప్లేస్కి తీసుకెళ్ళగలవా? లేకపోతే కళలు మాత్రమేనా? నా దగ్గర లగ్జరీకి సరిపడేంత డబ్బు లేకపోవచ్చు, కానీ నీ కోసం కష్టపడేంత శక్తి అయితే నాకు ఉంది. ప్రాక్టికల్ గా ఆలోచించు. డబ్బు లేకపోతే డ్రీమ్స్ కూడా వాల్యూ ఉండదు. అది నిజమే కావచ్చు, కానీ డబ్బున్న వాళ్ళందరికీ దొరికేది అది నిజమైన ప్రేమేనా? నువ్వు నా మనసు చూసి వచ్చావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా నా జేబు చూసి వస్తావు అని అనుకోలేదు. ఇప్పటి వరకు నేను పేదవాడిని అనుకున్నాను, కానీ నీ దృష్టిలో నేను ఒక వేస్ట్ పిల్లగా మిగిలిపోయాను.
ఈ రోజుల్లో మనం పుట్టాలి అన్న డబ్బే ఉండాలి. నీ దగ్గర ఐస్ క్రీమ్ కొనడానికే డబ్బులు లేదు. నీకు కూడా ఐస్ క్రీమ్ నేనే కొన్నాను. ఛీ, ఇంత చీప్గా బతికే నాకొద్దు. ప్రియా, డబ్బు లేదని నన్ను చులకనగా చూడొద్దు, కానీ ఏదో రోజు నా ప్రేమేటో నీకు అర్థం అవుతుంది. గుండె విలువ కరెన్సీ కన్నా ఎప్పుడూ ఎక్కువే. ఏదో రోజు నీ తప్పు తెలుసుకొని నువ్వే మళ్ళీ నా దగ్గరికి వస్తావు. రే, పిచ్చి గట్ట ఏమైనా పట్టిందా? కొంచెం ఉంటే పోయేవాడు తెలుసా? అడుగుతుంది నిన్నేరా, మాట్లాడు. ఎందుకు 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 వదిలేసింది నన్ను? నేనే తప్పు చేశాను? నా దగ్గర డబ్బు లేదు, ప్రేమించడానికి స్థానం కూడా లేదా మాయా. రే, ఒక మాట చెప్తాను విను. ప్రేమ డబ్బుకే కాదు. నిజమైన ప్రేమ అంటే ఒకరి గుండె లోతుల్లో నుంచి అర్థం చేసుకోవాలి. ప్రేమ అంటే కష్టాలు పంచుకోవడమే కాదురా. మనం పేదవాళ్ళం అయినా సరే నిజమైన ప్రేమ అయితే ఖచ్చితంగా గెలుస్తాం. ఆమె తప్పు చేసిందనుకో, ఆ ప్రేమను చెడగొట్టకుండా నువ్వు కూడా నీ గుండె బలాన్ని ధైర్యంగా ఉంచుకో. నిజమైన ప్రేమ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండాలి. నేను ప్రేమించే ప్రేమలో తప్పుంటే నేను సరిదిద్దుకుంటాను మాయా, కానీ నేను ప్రేమించే ప్రేమలో తప్పే లేదే. నేను అందుకే రా నీకు ముందే చెప్పాను, నా ప్రేమలా నీ ప్రేమ అవ్వకూడదని. ఇప్పుడు చూసావా, నువ్వు కూడా నా పరిస్థితిగా వచ్చావు. ఈ రోజుల్లో అమ్మాయికి కావాల్సింది మనసు కాదురా, మనీ. ఈ మనీ లేకపోతే నువ్వు ఎంత ప్రేమించినా బొక్కే. లైఫ్లో ఒక్కసారి సక్సెస్ అయ్యి చూడు, ఎంతటి అమ్మాయి అయినా సరే నీ కాలు దగ్గరకు వచ్చి పడుతుంది. ఇదొక్కటే నీ మైండ్లో పెట్టుకో. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు, చెడ్డ వాళ్ళకి చెడే చేస్తాడు. నీ ప్రేమ గట్టిదైతే ఆ అమ్మాయి నిన్ను ఖచ్చితంగా ఎదుక్కుంటూ వస్తుంది. వెళ్ళావు కదా, ఏమైంది? ఏమవలేదురా, బ్రేకప్ చెప్పేశాను. బ్రేకప్ చెప్పవే, అరటి పండు తక్కువలసినంత ఈజీగా చెప్తున్నావేంటి? ఏంటి నువ్వు ఆ అబ్బాయిని అంత ఈజీగా వదిలేసావు? ట్రూగా లవ్ చేసావు కదా. లవ్ చేశాను, లవ్లో బతకగలమా? అతను మంచివాడే కానీ పేదవాడే. పేదవాడి దగ్గర డ్రీమ్స్ ఎక్కువే, రియాలిటీ తక్కువ. నేనేం కోరుకుంటున్నానో తెలుసా? ఆ భవిష్యత్తులో నేను సెక్యూర్గా ఉండాలని, అంతేగాని పేదవాడి లైఫ్లో నేను ఒక సెక్యూరిటీ గార్డ్లో ఉండాలనుకోవట్లేదు. నిజం చెప్పాలంటే డబ్బులు లేని లవ్ ఎవరికి అవసరం లేదు, నాకు కూడా. సింపుల్గా చెప్పాలి అంటే అతను నా లైఫ్కి సరిపోడు. నాకు లగ్జరీ లైఫ్ కావాలి, నేను స్టాండర్డ్గా బతకాలి. అది అతను ఇవ్వలేరు. సో బ్రేకప్ చెప్పేసాం. నీలాంటి వాళ్ళ వల్లనే ట్రూగా లవ్ చేసిన వాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. ఏంటి ఏదో అంటున్నట్టున్నావు? నేనేం అనట్లేదు. తిట్టుకుంటున్నావా ఏంటి నన్ను? అలా ఏం లేదు. హలో అఖిల్, ఏం చేస్తున్నావు? తిన్నావా? ఓకే బాయ్. ఎవరే ఫోన్లో? అఖిల్. అలా నా పక్కన ఒక కార్ అయితే ఆ కార్లో నుంచి ఒక అతను దిగాడు. తనైతే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. తను చూడగానే నేను ఫ్లాట్ అయిపోయాను. అతను నన్ను చూస్తాడో లేదా అని చెప్తూ ఉన్నాడు, కానీ అతను నన్ను చూశాడు. తను కూడా ఫ్లాట్ అయిపోయాడు. మై న్యూ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నువ్వు మారవా? హే, నా లైఫ్ నా ఇష్టమే, నీకెందుకు? నీ లైఫ్ తో నువ్వు ఆడుకో, పక్కనున్న లైఫ్ తో ఎందుకు ఆడుకుంటున్నావు? మన రామన్నావు, ఇప్పుడు అఖిల అంటున్నావు. ఏం చేస్తున్నావు అసలు నీకైనా అర్థమవుతుందా? అది నా ఇష్టం. రామ్ అంటే చాలా పూరే, తన దగ్గర డబ్బులు లేవు. అదే అఖిల్ అయితే చాలా రిచ్, తన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఈజీగా బతికేయచ్చు. సరే కానీ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. రేపు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికి? అదేంటంటే అఖిల్ కలవడానికి వెళ్దాం. నేను అసలు రాను. నువ్వు రాకపోతే నా మీద ప్రామిస్. సర్లే, వచ్చి చేస్తానులే. ఏం దించడానికి వచ్చా? ఇదంతా మీదేనా? ఇలాంటి ఒక 5-6 ఉంటాయి. ఏంటి 5-6? దీనికి ఎందుకు ఎంత షాక్ అవుతున్నావు? అయితే మీరు చిన్నప్పటి నుంచి రిచ్చా? అవును, రిచ్. ఇంకెంతసేపు నించుంటాను, కూర్చుందామా? ఓకే, చెప్పు. నేనంటే ఎందుకు అంత ఇష్టం నీకు? నువ్వు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్పాలి? 1-2 చాలా ఉన్నాయి. అవునా? ఏవి ఒక 2 చెప్పు. 2 చెప్పాలా?
నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు. నీ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అవునా? ఇంత తక్కువ టైంలో నా గురించి అంత తెలుసుకున్నావా? ఎక్కువ డేస్ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. మనసు పెట్టి చూస్తే తెలిసిపోతుంది ఎవరేంటి అని. సరే అయితే మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి మీతో పెళ్ళా? అవును, పెళ్ళే. దానికి ఎందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? ఇంత సడన్గా పెళ్ళి అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోవాలి కదా. నీతో పెళ్ళి అంటే నాకు ఎప్పుడూ ఓకే. సరే, పెళ్లి చేసుకునే ముందు ఒక కండిషన్ చెప్తా. ఏంటి చెప్పు. చెప్తాను నేను. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ నేను ఎక్కడికి తిరగడానికి లేదు. మెయిన్గా బాయ్ బెస్టీస్ ఇలాంటివన్నీ బంద్ చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, నీ ఫోన్ వాడాలన్నా, ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో బయటకు వెళ్ళాలని కూడా నా పర్మిషన్ తీసుకోవాలి. నాకు ఓకే. నిజంగా నీకు ఓకేనా? నిజంగా? అదే కదా చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఈ హ్యాండ్ లైఫ్ లాంగ్ విడిచిపెట్టు. నేను కూడా నేను విడిచిపెట్టాను. ప్రామిస్గా విడిచిపెట్టావు కదా? సరే అయితే కొంచెం అర్జెంట్ కాల్ వస్తుంది, నేను వెళ్ళేది వస్తాను. నువ్వా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? ఏం చేసావో నీకు తెలియదా? ఏం చేశానే? అక్కడ తనకి బ్రేకప్ చెప్పి ఇక్కడ తనకి ప్రపోజ్ చేసావేంటి? మొన్న వాడు నచ్చలేదు, బ్రేకప్ చెప్పాను. ఇప్పుడు ఇతను నచ్చారు, ప్రపోజ్ చేశాను. అసలు అన్నిసార్లు లవ్ చేయడానికి మీది మనసా రాతిగుండా? ఈ రోజుల్లో లగ్జరీ ఎక్కడ ఉంటే లవ్ అక్కడే ఉంటుంది. తను అంత ట్రూగా లవ్ చేశారు, నేను అంత ట్రూగా లవ్ చేస్తాడని గ్యారంటీ ఏంటి? నేనేమైనా ట్రూగా లవ్ చేస్తున్నానా? ఇతను కూడా ట్రూగా లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అంతా డబ్బు కోసం లవ్ చేస్తే అది లవ్ అవుతుందా? ఏమో, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ నేను హ్యాపీగా ఉంటాను. రేపు తినకన్నా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళతో వెళ్ళిపోతావా? ఇలాంటి వాళ్ళు 10 మంది వచ్చినా నేను వెళ్ళిపోతాను. నీకు ఒక దండమే బాబు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీతో ఉంటే నేను కూడా నీలాగే తయారవుతానే. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏదో ఒక రోజు ట్రూ లవ్ వాల్యూ నువ్వు తెలుసుకుంటావు. దాని వాల్యూ నీకు తెలిసినప్పుడు ఆ లవ్ అనేది నీకు దొరకదు. ఏంటి ట్రూ లవ్ తొక్క? ఈ రోజుల్లో ట్రూ లవ్ ఎక్కడుంది? అంతా డబ్బు తప్ప. ఏదో ఒక రోజు నీకే తెలుస్తుంది డబ్బు ఇంపార్టెంట్ కాదు, ప్రేమే గొప్పది అని. పోవే. దీన్ని ఎలా లైన్లో పెట్టాలి? దీని దగ్గర డబ్బు ఉంది, అందం ఉంది. దీన్ని లైన్లో పెడితే లైఫ్ సెట్ అయిపోద్ది. ఏం చేద్దాం? ఒకసారి కాల్ చేద్దాం. ఎంత ఇష్టం? ఎంత ఇష్టం నీకు? ఇంత అంతాని కాదు, ఇష్టానికి అంతే లేదు. వీడైతే ఈరోజు నాతో బాగానే మూవ్ అయ్యాడు. ఇంకొంచెం మూవ్ అయితే ఈ రాస్తంతా నాకే వస్తుంది. ఏంటి ఇక్కడ ఆపమన్నా? ఐస్ క్రీమ్ కావాలి. ఏంటి రోడ్ సైడ్ ఫుడ్ నేను తింటావా? ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. నీకు ఐస్ క్రీమ్ షాప్ కావాలా? లేదు, ఐస్ క్రీమ్ ఇప్పించి చాలు. భయ్యా ఏక్ ఐస్ క్రీమ్ లేలా. థ్యాంక్ యూ. నీ హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా చేస్తా. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. అబ్బా అవునా? ఇంకా ఈ మధ్య ఏమైనా జోబు సబ్బు పిల్లవా? లేదు. పొరపాటున అటువైపు వెళ్ళకు. వెళ్తే బంగారం అంతా నేను కూడా అమ్మేస్తాను. ఏంటి ఈరోజు రాజావారు మంచి మూడ్లో ఉన్నారు? హలో అఖిల్, ఏం చేస్తున్నావు?
నేను నీకు విషయం చెప్పాలి. ఫోన్లో కాదు, టుమారో కలుద్దామా? ఏంటి సడన్గా గుడికి రమ్మన్నావు? ఏమైంది? నీకు తెలుసు కదా నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదని. అదేంటంటే ఐ లవ్ యూ. ఈ మాట చెప్పడానికి ఎంత దూరం తీసుకొచ్చావా? ఈ మాట బయట ఎక్కడని చెప్పొచ్చు కదా. ఇదే టెంపుల్ తెలుసు, రామనారాయణం కదా. రాముడి మీద సీతకి ఎంత ప్రేమ ఉందో నాకు కూడా నీ మీద అంత ప్రేమ ఉంది. అందుకే ఇక్కడే ప్రపోజ్ చేయాలని నేను తీసుకొచ్చాను. ఆ రాముడికి సీత ఎలానో నేను నీకు అలానే. విల్ యూ యాక్సెప్ట్ మై లవ్? నా దగ్గర డబ్బు లగ్జరీ ఉన్నా ఇంతవరకు నన్ను ఎవరు లవ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు నాకు ప్రపోజ్ చేసావు. ఓకే, ఇక చాలు, నా లైఫ్కి కావాల్సింది దొరికింది. ఫర్ ద ఫస్ట్ టైం నా డబ్బు చూసి కాకుండా నన్ను చూసి లవ్ చేసే అమ్మాయి దొరికింది. ఈ ఫీలింగ్ ఈ టెంపుల్ సాక్స్గా నేను నీకు ఇస్తున్న మాట. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మన ప్రేమ అంటే ఏంటో ఈ ప్రపంచానికి చూపిద్దాం. ఎవరికి యాక్సిడెంట్ అయినట్టుంది. అవును, అలానే ఉంది. పద ఒకసారి చూసొద్దాం. తమ్ముడు, తమ్ముడు, ఇది మీ తమ్ముడా? ఈ పూర్ పీపుల్ తమ్ముడా? డోంట్ ఆస్. వాడు నా తమ్ముడు. వాడిని తమ్ముడైతే నాకేంటి? పద వెళ్ళిపోదాం, పద వెళ్ళిపోదాం. నేను రాను. అయితే వాడితే వచ్చావు. మా తమ్ముడు ప్లీజ్ ప్లీజ్. అలాంటి చీప్ వెళ్తా నాకు వద్దు. అలాంటి పూర్ పీపుల్ నా కార్ ఎక్కించు. నువ్వు వస్తేరా, లేకపోతే మానే. ఆగు. వాడు పూర్ అయితే నేను కూడా పూరే కదా. వాడు పూర్ అవ్వచ్చు, కానీ నువ్వు నాతో ఉన్నావు అంటే రిచ్ లా ఆలోచించు. నువ్వు ఇలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. అవును, నేను ఎలానే ఆలోచిస్తాను. నాకు నువ్వు ఇంపార్టెంట్, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు. వస్తేరా, లేకపోతే మానే. ఐ హేట్ యు. నువ్వు ఎంత చీప్ గా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. ఏంటి ఏమన్నా? నేను చీపా? నేను చీప్ కాదు, నువ్వు చీప్. నీ మైండ్ సెట్ చీప్. ఇలాంటి అమ్మాయితో నాకు అవసరం లేదు. లెట్స్ బ్రేకప్. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు, చెడ్డ వాళ్ళకి చెడే చేస్తాడు. నీ ప్రేమ గట్టిదైతే ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా ఎత్తుక్కుంటూ వస్తుంది. ఏం జరిగింది? ఎందుకు రమ్మన్నావు? నీతో ఒక విషయం మాట్లాడాలని పిలిచింది. ఇంకా ఏముంది మన ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి? చేయాల్సిందంత చేసావు కదా. ఇన్ని రోజులు నా కళ్ళు మోసపోయాను. ఇన్ని రోజులు నా కళ్ళు మోసుకుపోయాయి. నేను వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు మా తమ్ముని నీ ప్రాణం పెట్టి కాపాడు. నన్ను మళ్ళీ ఒక్కసారి యాక్సెప్ట్ చేయి. నాకు ఇప్పుడు అర్థమైంది డబ్బు కన్నా ప్రేమే గొప్పదని. ప్రాణం పెట్టి కాపాడు, అది నా మనసుతో పని. అయితే మళ్ళీ దూరం పెడతావా నన్ను? నువ్వు ఒక్కసారి వదిలేసిన మనసు రెండోసారి వచ్చినా అది అలాగే ఉంటుంది. కాపాడడం నా ధర్మం, కానీ తిరిగి అంగీకరించడం అది నా బలహీనత కాదు. ప్రేమ అనేది మనసులో ఒక్కసారి తెరుచుకుంటున్నావు, కానీ అదే నువ్వు ఒక్కసారిగా మూసేసావు. కానీ ఆ మూసుకున్న తలుపులు ఇక తెరుచుకోమన్నా తెరుచుకో. డబ్బు కోసం నువ్వు నన్ను వదిలేసావు, అదే ప్రేమ కోసం కూడా నన్ను వదిలేసావు. నిన్ను మళ్ళీ నేను దగ్గరికి తీసుకున్నానంటే
నా గౌరవాన్ని నేను చంపుకున్నట్టే. నీ కోసం నా ప్రాణం ఇస్తాను, కానీ నా మనసు మాత్రం ఇవ్వలేదు. ఇకపై నువ్వు నా జీవితంలో పాత్ర కాదు, ఒక జ్ఞాపకం మాత్రమే. క్షమించు, నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ప్రేమ అనేది డబ్బుల నుండి ఎత్తుక్కుంటూ చేసింది కాదు, మనసు ఇచ్చిన వాటితో పంచుకోవాలి. కానీ నువ్వు వదిలేసి వెళ్ళిన క్షణమే నా మనసు చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పే క్షమాపణ వల్ల నా మనసుకు జరిగిన గాయాన్ని న్యాయం చేయలేవు. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నేను మారిపోయాను, ఇంకా నీతోనే ఉంటాను. ఒక్కసారి వదిలేసిన మనసు మళ్ళీ అది కలిపితే అది ప్రేమ అవ్వదు. దయ అంటారు దాన్ని. నాకు నువ్వు చూపించిన జాలి దయ నాకు అక్కర్లేదు. ప్రేమలో నిజమైన విలువ మనసుకే ఉండాలి, డబ్బుకి కాదు. నన్ను వదిలేసి రోడ్డెక్కించిన రోజే నా ప్రేమ అనేది చచ్చిపోయింది, తిరిగి ఇంక బతకదు. ఏదో ఒక రోజు ట్రూ లవ్ వాల్యూ నువ్వు తెలుసుకుంటావు. దాని వాల్యూ నీకు తెలిసినప్పుడు ఆ లవ్ అనేది నీకు దొరకదు. డబ్బుతో ప్రపంచాన్ని కొనగలం, కానీ నిజమైన ప్రేమను ఎప్పటికీ కొనలేవు.